హై గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఈరోజు దేవరా మూవీకి వెళ్ళాను అనమాట. నేను మా అమ్మ అట్లే మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఆరాబి అమ్మాయిని కూడా తీసుకెళ్ళాను అనమాట. రా చూద్దు అని చెప్పేసి అమ్మాయి ముగ్గురు కలిసి వెళ్ళినాము మూవీకి. ఆఫ్టర్నూన్ నేను వెళ్ళి టికెట్ తీసుకున్నాను. మరి నేను వెళ్ళింది నైట్ 8:30 షోకి. 8:30 షోకి వెళ్ళాను అనమాట. ఫస్ట్ టైం ఈ ఉమెన్ కంట్రీలో ఈ సూర్లో థియేటర్లో ఫస్ట్ టైం తెలుగులో రిలీజ్ చేస్తారనమాట దేవరా మూవీ. ఇంతకుముందు మన తెలుగు మూవీస్ అన్నీ తమిళ్లో, హిందీలో రిలీజ్ చేస్తారనమాట. మన తెలుగు హీరోలు ఇప్పుడు ప్రభాస్ కానీ, అల్లు అర్జున్ కానీ, రామ్ చరణ్ కానీ వీళ్ళందరినీ ఉండాలంటే తమిళ యాక్టర్లు ఏమో అనుకుంటున్నారు ఇన్ని రోజులు. యాజ్ ఫస్ట్ టైం దేవరా మూవీ తెలుగులో రిలీజ్ చేసినారు. థియేటర్కి వెళ్ళాను. మన తెలుగు వాళ్ళందరూ చాలామంది వచ్చినారు. థియేటర్ అయితే హౌస్ఫుల్ అయిపోయింది. నిజం చెప్తున్నాను, థియేటర్ అయితే హౌస్ఫుల్ అయింది. నిజం, మీరు నమ్ముతారో నమ్మరు, థియేటర్లో ఎలా ఉందంటే నేను నిజంగానే ఇండియాలో మూవీ చూస్తున్నా లేకపోతే ఇక్కడ ఉమెన్లో మూవీ చూస్తున్నా నాకు అర్థం కాదు కొంచెం. ఏంటంటే ఆ ఫైట్లకి, ఆ ఎలివేషన్స్కి నిజం క్యాకులు వీళ్ళు అయితే కన్నా థియేటర్ దగ్గరికి లేపిన అయితే కన్నా ఒక 5-6 మంది మనోళ్ళు కూడా వచ్చారనమాట. వాళ్ళైతే కానీ మనోళ్ళు చేసే రచ్చకి, అరుపులకి, క్యాకులకి వాళ్ళ ఇంటర్వ్యూలకి లేచి వెళ్ళిపోయినారనమాట భయపడి. అంత రచ్చ చేసినారు మనోళ్ళు. నిజంగా చెప్తున్నా, మీరు నమ్ముతారో నమ్మరో, సినిమా అయితే కన్నా సూపర్ హిట్. నిజంగా నా ఒపీనియన్ చెప్తున్నాను. నాకైతే సినిమా అయితే సూపర్ హిట్. నిజం చెప్తున్నాను. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ అంతా దేవరా గురించి, సెకండ్ హాఫ్ అంతా వాళ్ళ కొడుకు గురించి. ఇంకోటి ఏమంటే ఈ సినిమాలో ట్విస్టులు ఉంటాయి, కొన్ని ట్విస్టులు. నిజం చెప్తున్నాను, మీరే అవాక్ అవుతారు. ఇంకో మెయిన్ ట్విస్ట్ ఏంటంటే ట్విస్టు రివీల్ చేయొచ్చో చేయకూడదో నేను చెప్తున్నాను. కన్న కొడుకే కన్న తండ్రిని చంపుతాడు అంటే దేవరాని లాస్ట్లో ఒక ట్విస్ట్ ఉంటుంది గాయస్. నిజం చెప్తున్నాను, ఆ ట్విస్ట్ చెప్పేస్తే మీకు మూవీలో ఎక్సైట్మెంట్ పోతుంది అనమాట. అందుకే నేను ఆ ట్విస్ట్ చెప్పను, ఎందుకంటే ఇది పార్ట్ 2కి కనెక్ట్ ఉంది. అంటే పార్ట్ 2కి కనెక్షన్ ఆ ట్విస్ట్ ఉందన్నమాట. నిజం సినిమా అయితే కన్నా మీరు చూసేది ఒకటి, లాస్ట్కి రివీల్ అయ్యేది ఒకటి. నిజంగా ఓవరాల్గా మూవీ సూపర్. ఎన్టీఆర్ అన్న యాక్టింగ్ అయితే కానీ నిజం చెప్తున్నాను, ఆ పాటల్లో ఎక్స్ప్రెషన్స్ కానీ, ఫైట్లో ఎక్స్ప్రెషన్స్ కానీ, ఇంకా హీరోయిన్ అయితే కన్నా సెకండ్ హాఫ్లో వస్తుంది. సీన్స్ వచ్చి నాకు బాగా నచ్చింది ఐదు పూజ గారు జరిగే ఫైట్ సీన్స్. నిజము ఆ ఫైట్ సీన్స్ అయితే కన్నా చాలా న్యాచురల్గా ఏదో రియల్గా జరుగుతున్నట్టు ఫైట్లు కూడా నాకు బాగా నచ్చినాయి. ఆ ఫైట్లు అయితే కన్నా నిజం, నేను నమ్మరు. ఓవరాల్గా మూవీ అయితే కన్నా సూపర్ హిట్. నాకైతే నా ఒపీనియన్ చెప్తున్నాను, నాకైతే నిజంగా బాగా నచ్చింది. మీరు నా రివ్యూలు, ఎవరి రివ్యూలు కాదు, ఒక్కసారి మీరు వెళ్ళి థియేటర్కి వెళ్ళి చూడండి. నిజం చెప్తున్నాను, సినిమా మీకు అంత బాగా నచ్చుతుంది. ఓవరాల్గా నాకైతే బాగా నచ్చింది. సినిమాలో ట్విస్టులు ఉన్నాయి, పాటలు, డ్యాన్స్, స్టోరీ కానీ నీట్గా ఇక్కడే కానీ కన్ఫ్యూజ్ లేకుండా స్టోరీ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ, కొరటాల శివ గారు ఆ ఎలివేషన్స్ కానీ నీట్గా బాగా తీసినాడు. నిజం చెప్తున్నాను, మూవీ అయితే సూపర్గా ఉంది. వేరే లెవెల్లో. ఎన్టీఆర్ గురించి ఎంత చేసినా తక్కువే. ఓవరాల్గా మూవీ చాలా బాగుంది గైస్. మస్కట్లో థియేటర్ ఎలా ఉంటుందని చెప్పి లాస్ట్లో, ఇప్పుడు మస్కట్ థియేటర్ ఎలా ఉంటుందో లాస్ట్లో వీడియో పెడతాను, చూడండి. In the Platinum Theaters, the scenes are enclosed, offering the privacy and the feel of nobody else is around. Comfort and seating luxury comes standard in the Platinum Theaters. Upon the press of a button, the waiter gets you served. Understanding the needs of our customers, we have created for the first time in Oman totally private screening rooms, where the family books the whole room according to their preferred time and giving them the freedom to choose the movie they want to watch, all with the expected luxury and the technology